ఆడవాళ్ళకి వయసు ఎక్కువయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గుతుంది. అండ్ ఎగ్ నంబర్‌తో పాటు ఎగ్ క్వాలిటీ గూడా తగ్గుతుంది. అండ్ అరౌండ్ 45 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్స్ బాగా తగ్గిపోయి మెనోపాజ్ స్టేజ్‌కి వచ్చేస్తూ ఉంటారు. బట్ రీసెంట్‌లీ 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఈవెన్ 25 ఇయర్స్ కన్నా లోపు గూడా చాలామంది కపుల్స్ మా దగ్గరకొచ్చినప్పుడు ఆడవాళ్ళలో ఎగ్స్ చాలా తక్కువగా చూస్తున్నాము. అండ్ కొన్ని సందర్భాల్లో అసలు ఎగ్స్ మరీ అసలు లేకుండా డోనర్ ఎగ్‌కెళ్ళే అంత పరిస్థితిలో గూడా చూస్తూ ఉన్నాం. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అరైజ్ అవ్వడానికి కొన్ని సార్లు జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చండి. సో, పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎగ్ నంబర్ ముందు నుంచే తక్కువ ఉండడం అండ్ ఇది వచ్చే కొద్దీ ఇంకా తగ్గిపోయి మేము చూసే పాటికి అసలు ఏమీ లేకపోవటం. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల ఇలా అరైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల ఎస్పెషల్లీ కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్ వాడటం వల్ల ఇప్పుడు క్యాన్సర్‌కి సంబంధించే కాదు కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌లో కూడా కీమో డ్రగ్స్ అనేవి వాడుతూ ఉంటాము. దీనివల్ల ఎగ్స్ తగ్గుతుంటాయి. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్‌లో కూడా మనకి ఎగ్ నంబర్ బాగా తగ్గుతుంది. అండ్ ఎగ్ నంబర్‌తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా బాగా తగ్గడం అనేది చూస్తూ ఉన్నాం.